వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల పర్యటన. వాగులపై నిర్మించిన బ్రిడ్జిలను ప్రారంభించిన మినిస్టర్. కామారెడ్డిలో 3వ విడత ధరణి టౌన్షిప్ వేలంపాట. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పాలనాధికారి. వేల్పూర్ మండలంలో టీఆర్ఎస్ లోకి చేరికలు. గులాబీ కండువా కప్పుకున్న వేలాది మంది నేతలు. ఘనంగా జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు. నెహ్రూ ఆశయాలను అందిపుచ్చుకోవాలన్న కాంగ్రెస్ నేతలు. నిజామాబాద్ నగరంలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య. హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణం పొందిన అక్షిత. ఇక డీటెయిల్స్ చూస్తే హీరో సుమన్ అమ్మా న్యూస్ బ్రోచర్లను ఆవిష్కరించారు. నూతనంగా ప్రారంభమైన అమ్మా న్యూస్ ఛానల్ అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో గొప్ప పేరు సంపాదించాలని సుమన్ ఆకాంక్షించారు. అమ్మా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రేక్షకులను, ప్రజలను ఆకట్టుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిజామాబాద్ బ్యూరో శ్రీనివాస్, రిపోర్టర్స్ నరసయ్య, గోవర్ధన్, సాయిలు, భాస్కర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య స్టార్ట్ అయిన అమ్మా న్యూస్ ఛానల్కి నా బెస్ట్ విషెస్, శుభాకాంక్షలు. ఇది ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి అండ్ ప్రపంచంలో ఒక మంచి పేరు రావాలి. అండ్ ఆల్ వెరైటీ న్యూస్ దీంట్లో, అంటే స్పోర్ట్స్, సైన్స్, ఫిలిం, పాలిటిక్స్, డెవలప్మెంట్స్ అన్నీ రావాలి. ఇది మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వేల్పూర్ మండలం పడగల్ రోడ్డుపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జి, మెండోరా మండలం వెల్కటూర్, వెంచిర్యాల్ గ్రామాల మధ్య గల గుండె వాగుపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధరణి టౌన్షిప్ లోని ప్లాట్ల, గృహాల ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో 3వ విడత ధరణి టౌన్షిప్ వేలంపాట నిర్వహించారు. తక్కువ ధరకు డిటిసిపి లేఅవుట్ ఉన్న ప్లాట్లు, గృహాలు పొందే వీలుందని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాలనాధికారి కోరారు. వేలంలో పాల్గొనేవారు ఈఎంటీ 10,000 రూపాయలను కలెక్టర్ కామారెడ్డి పేరుతో డీడీ రూపంలో చెల్లించాలన్నారు. ఫ్లాట్, గృహాల ధరపైన 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొనుగోలుదారులే భరించాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన వ్యక్తి నిర్ధారణ లేఖ అందిన రోజునే ఒకేసారి ఫ్లాట్ మొత్తం విలువ చెల్లిస్తే 2% రాయితీ సౌకర్యం ఉంటుందని తెలిపారు. So let us start with the first one. So sequence గా వెళ్తాము. ఈ రోజు ఎవరైనా అది ఆ ప్లాట్ కి బిడ్డింగ్ చేయలేదంటే మళ్ళీ అది నెక్స్ట్ రేట్ కూడా దానికి ఆప్షన్ కోసం తీసుకుంటాము. సో చాలా అవకాశం ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము, కానీ అడ్వాన్స్గా అయితే ఆప్షన్ చేయరాదు. సో రేపటికి వచ్చే ప్లాట్ కోసం ఈరోజు ఆప్షన్ చేయలేదు. సో ఆ విధంగానే ఇది పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈనాటి వేలం ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. అటెన్షన్ ప్లీజ్. 14/2022 సెషన్ ఫస్ట్ ఫస్ట్. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు చోటు చేసుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన సుమారు 2,000 మంది నేతలు టీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, జనరంజకమైన పాలనను చూసి యువకులు ఆకర్షితులవుతున్నారని మంత్రి తెలిపారు. ప్రతి కార్యకర్తను పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని, కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని మంత్రి తెలిపారు. దయచేసి మన గ్యాలరీలో కూడా
ఎన్నుకోవాలి. కొత్త జగనన్నది వల్ల మర్చిపోయి రవి అండ్ కోడ చిన్నారెడ్డి గారు ఇద్దరు కూడా బీజేపీ నుంచి వచ్చినారు. పావులనేమో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినారు. అట్లే దినకర్ వన్నెల్ బీ నుంచి మాట్లాడాడు. ఆయన బీఎస్పీకి పనిచేసిన వ్యక్తి. ఆయన కూడా వారి కేసీఆర్ గారు తీసుకుంటున్నటువంటి చర్యల గురించి మాట్లాడడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అట్లే సాయన్న తుర్తి నుంచి మాట్లాడారు. వారు కూడా బీఎస్పీకి ఇంతకుముందు ఓటేసిన వ్యక్తి. దళిత అట్టడుగున ఉన్నటువంటి వారిని పట్టించుకోవాలనే ఒక సూచన మాకు చేసిండు. తప్పకుండా ఆ కోణంలోనే కేసీఆర్ గారి ఆలోచనలు ఉన్నాయని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే యాదవ్ కిసాన్ నగర్ ఎక్కడైతే ఆదిలాబాద్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడో ఆ తమ్ముడు మాట్లాడడం జరిగింది. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంతోష్ కుమార్ పాల్గొన్న నిజామాబాద్లోని స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా జెడ్పీ చైర్మన్ విఠల్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివ్యాంగ బాలలు వివిధ నాయకుల వేషధారణలతో అలరించారు. సీతారామరాజు వేషధారణ వేసిన బాలుని జెడ్పీ చైర్మన్ అభినందించి నగదు బహుమతిని అందజేశారు. వేషధారణలతో అందంగా తీర్చిదిద్దిన స్నేహ సొసైటీ యజమానానికి సిబ్బందికి అభినందనలు తెలిపారు. బాలల నుంచి వెట్టి చాకిరి నిర్మూలన, మరి హత్య రాజకీయాలు, ఈ మానభంగాలు, ఇటువంటి ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తామో అప్పుడే నిజమైన బాలలకు మనకు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని సందర్భం చెప్తూ, దానికి కూడా నేను కంకణం కట్టుకొని జిల్లాలో ఎక్కడ ఏములున్నా మరి బాలల మీద ఎటువంటి అఘాయిత్యము అత్యాచారం జరగద్దు, మరి వెట్టి చాకి చేయొద్దు అని మరి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా దాని రిజల్ట్ 2 days వచ్చింది. 2 daysలోనే ఒక బాలిక మీద అఘాయిత్యం చేసినప్పుడు పట్టుకొని శిక్షించడం, కస్టడీ తీసుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని నిజామియా ఉర్దూ పాఠశాలలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. 28 సంవత్సరాలుగా తమ పాఠశాలలో అనేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, చదువుతో పాటు పెద్దల పట్ల వినయంగా ఉండటం నేర్చుకోవాలని అన్నారు. వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదని, అది కొత్త ప్రేరణకు నాంది కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మజీదుద్దీన్, ఉపాధ్యాయులు హాసన్, స్వరూప, సామాజిక కార్యకర్త సనా పటేల్ పాల్గొన్నారు. आज 14 नवंबर पंडित जवाहरलाल नेहरू पहले वज़ीर आज़म हिंद का आज एजाज़ का दिन है और उनको उर्फ में चाचा कहलाते थे इस देश के अंदर और मासूम बच्चों से खुलूस मोहब्बत बहुत था आपको। और आज निज़ामिया स्कूल में इस प्रोग्राम को कंडक्ट किया गया है। बच्चों को 2-3 दिन से गेम्स खिलाए हैं और उनको इनामात की तकसीम का प्रोग्राम रखा गया। आज इसी मौके पर मैं यहाँ के जो बच्चे पढ़ते हैं उनसे अभी अपील किया हूँ, स्कूल को रेगुलर आना, अच्छा पढ़ना। ये आजकल ज़माना टेक्नोलॉजी का है, तालीम ज़रूरी है। बगैर तालीम के इस दुनिया के अंदर हम कुछ नहीं कर सकते। हमारा हिंदुस्तान भी 1 साल 2 साल 3 साल में सुपर पावर बनने वाला है। हम भी दुनिया के सुपर पावर कंट्री के एक नागरिक माने जाएंगे। इसलिए मैं इस बच्चों से रिक्वेस्ट कर रहा हूँ। मैं इस बोधन में 20 साल से सोशल वर्क कर रहा हूँ, जिसमें जो बच्चों की माशी हालत कमज़ोर थी, मैं स्कूल्स में ले आकर उनको डोनर्स के ज़रिए मदद कर स्कूल रेगुलर कराया। आज वो 200 बच्चों में 20 बच्चे गवर्नमेंट एम्प्लॉई से वो मेरे को दसरा, दिवाली, रमज़ान को मेरे मुबारकबाद देते हैं। इसलिए मैं इस बच्चों से अपील कर रहा हूँ, आप भी अच्छा पढ़िए। आपके कोई सा प्रॉब्लम है तो हमको बोलिए, हम डोनर्स हमारे पीछे रेडी है, हम मदद कराएंगे। నిజామాబాద్ పట్టణంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. హాస్టల్ భవనం పై నుంచి దూకి బలవన్ మరణానికి పాల్పడింది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన అక్షిత నిజామాబాద్ సమీపంలోని విజయ్ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తాను ఉంటున్న హాస్టల్ పై నుంచి దూకింది. విషయం గుర్తించిన హాస్టల్ సిబ్బంది ఆమెను హుటాహుటిన నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిజామాబాద్ పట్టణంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. హాస్టల్ భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన అక్షిత నిజామాబాద్ సమీపంలోని విజయ్ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తాను ఉంటున్న హాస్టల్ పై నుంచి దూకింది. విషయం గుర్తించిన హాస్టల్ సిబ్బంది ఆమెను హుటాహుటిన నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. తరంగిణి, నిజామాబాద్ నగరంలో హాస్టల్ భవనం పై నుంచి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఆదివారం రాత్రి ఒక హాస్టల్లో అయితే తను అర్ధరాత్రి అంటే రాత్రి 8-9 ప్రాంతంలో అయితే ఆమె మేడపై నుంచి వెళ్ళి అక్కడ ఫోన్ మాట్లాడుతూ కూడా ఆమె ఆ ఫోన్ ని కింద పడేసి అక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని కూడా చెప్తున్నారు. ఈ జరిగిన సంఘటన అయితే ఉదయం ఎప్పుడైతే ఆమె దూకి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు అప్పుడే అక్కడ చూసిన వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్ నిజామాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఆమెకి చికిత్సను అందించారు. ఈ చికిత్స కూడా అది అంటే ఈ రోజు ఉదయం మార్నింగ్ ఆమె చనిపోవడం జరిగింది. మరణించడంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక విషాద ఛాయలు అనేటివి కూడా అలుముకున్నాయని చెప్పొచ్చు. మెదక్ జిల్లా రామాయణపేటకు చెందిన ప్రదీప్ దంపతులకైతే 3 కుమార్తెలు ఉంటారు. వీరిలో చిన్న అమ్మాయి ఈ అక్షిత అనే అమ్మాయి. ఈమె ఒక నిజామాబాద్ లోని ఒక రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతా ఉంది. అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారం అదే కుటుంబ కలహాలతోటే ఇట్లా తీవ్ర మనస్తాపానికి గురై కూడా చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు ఎట్లా అనేది కూడా పోలీసులు మొత్తానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు. తను రాత్రి ఆదివారం భోంచేసిన తర్వాత తల్లికి ఫోన్ మాట్లాడడానికి అయితే మేడపైకి ఎక్కి కొన్ని కుటుంబ కలహాలతోటే చనిపోయిందని చెప్పేసి కూడా ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే పరీక్షల భయంతో కూడా ఇట్లా జరిగి ఉండొచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి. ఆమె చదువుతున్న ఏదైతే మొదటి సంవత్సరం చదువుతున్న సెమిస్టర్ పరీక్షలు కూడా ఆమె ఒక సబ్జెక్ట్ లో తప్పిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మళ్ళీ అంటే రేపు మంగళవారం ఉదయం కూడా వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో కూడా అదే భయంతో కూడా ఆమె అట్లా ఆత్మహత్య చేసుకుందా అని చెప్పేసి కూడా ఇట్లా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇట్లాంటి సంఘటన జరగడము, ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం పట్ల కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మనస్తాపానికి కానీ ఒక ఇబ్బందికి అంతా గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఆ యువత ఇట్లాంటి పరిస్థితులు అంటే మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు, యువత అయితే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎందుకు పాల్పడుతున్నారో, ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ఈ రోజు చూసుకున్నట్టయితే కమ్మర్పల్లి మండలానికి చెందిన కూడా ఒక అబ్బాయి 22 సంవత్సరాల అబ్బాయి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ అయిన సంఘటనతో కూడా ఆయన కుటుంబ కలహాలు అంటే ఇంట్లో తల్లి ఏదో ఇబ్బంది ఏదో అనుకున్నారని చెప్పి చిన్న పొరపాటుతోటే ఆయన ఇంట్లో నుంచి పారిపోయి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అంటే జిల్లాలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అంతా కూడా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇట్లాంటి యువతను ఇట్లాంటి పాల్పడుతున్నారా అని చెప్పేసి కూడా ఒక మనస్తాపానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తరంగిణి. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సూర్య శివాజీ కోరారు. ఆర్మూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని గుర్తు చేశారు. బీడీ కార్మికులకు తోబుట్టువుగా ఉండి జీవనభృతి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు. బీడీ కార్మికులకు ఆంక్షలు లేని జీవనభృతి ఇవ్వాలంటూ చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మెమోరాండం ఇవ్వడం కోసం, బీడీ కార్మికుల వ్యక్తిగత దరఖాస్తులు ఇవ్వడం కోసం రేపు సోమవారం రోజు నవంబర్ 14న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి మెమోరాండం తెలంగాణ పరిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు బీడీ కార్మికులు లక్షలాది మంది కూడా పాల్గొన్నారు. నేను అధికారంలోకి వస్తే బీడీ పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో ఉన్నది, పని దొరకటం లేదు కాబట్టి ఒక తోబుట్టుగా ఉండి బీడీ కార్మికులకు చేదోడు వాదోడు వాదుకుంటా జీవన భృతి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. హామీని విస్తరించడం వల్ల మా తెలంగాణ పరిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మెజార్టీ ప్రజలకు జీవన నెహ్రూ ఆశయాలను అందిపుచ్చుకుని యువత ముందుకు వెళ్లాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వతంత్ర పోరాటంలో, దేశ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని ఆయన అన్నారు. హరిత విప్లవం ద్వారా రాష్ట్రంలో నాగార్జున సాగర్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునాదులు నిర్మించారని, దాని ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఇన్ఛార్జ్ తహిర్బిన్, శేఖర్ గౌడ్, గంగారెడ్డి, వేణురాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, అదేవిధంగా మన జిల్లాలో శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు పునాది వేసి నిర్మాణానికి ఆద్యుడైనటువంటి పెద్దలు నెహ్రూ గారిని ఈ దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించుకున్న పరిస్థితి. కానీ ఈరోజు ఉన్నటువంటి పాలకులు, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి తప్పుడు ఆరోపణలు, ఈరోజు దేశంలో నెహ్రూ గారి యొక్క ప్రాబల్యం ఇప్పటికి తగ్గపోవడంతో అవకాశం వచ్చింది కదా అని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నెహ్రూ గారిని ఈ దేశ స్వతంత్ర పోరాటంలో కానీ, స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ తగ్గించి చూపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదో. వరి కొనుగోలు చేస్తున్న కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని కామారెడ్డి జిల్లా పిట్లం మండలం నాగంపల్లి గ్రామస్తులు ఆరోపించారు. కొనుగోళ్లలో అక్రమాలను ఖండిస్తూ ఆందోళన నిర్వహించారు. పిఎస్సిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు చేస్తున్న కేంద్రాలలో కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించడం లేదని వారు అన్నారు. సొసైటీ చైర్మన్ వివరణ కోరినా స్పందించలేదని వారు వాపోయారు. కొనుగోలుకు సంబంధించి నెంబర్లు కేటాయించినప్పటికీ నెంబర్ల ప్రకారం కొనుగోలు చేయడం లేదని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. బీడీ కార్మికులకు ఆంక్షలు లేకుండా జీవన భృతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీడీ కార్మికులకు జీవన భృతి ఇస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. జీవన భృతి రాక అనేక మంది బీడీ కార్మికులు ఆవేదన చెందుతున్నారని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ బీడీలు చేసే ప్రతి కార్మికులకు కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందికి జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం అయిపోతుంది కాబట్టి ఈరోజు మనమంతా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి దేని గురించి వచ్చినామంటే మీ అందరికీ తెలుసు. బీడీలు చేసే ప్రతి కార్మికురాలికి ఎలాంటి ఆంక్షలు లేకుండా 2016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి మీరంతా తరలి వచ్చారు. మరి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన
కరీంనగర్లో 30 ఏళ్ల క్రితం నెలకొల్పిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని నగర సుందరీకరణ పేరుతో తొలగించడం బాధాకరమని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. దేశానికి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం ఇవ్వడం లేదన్నారు. నెహ్రూ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఖబర్దార్ ఖబర్దార్ కదిలించిన కాంగ్రెస్ ఖబర్దార్ ఖబర్దార్ చాచా నెహ్రూ చాచా నెహ్రూ చాచా నెహ్రూ తొలగించిన చాచా నెహ్రూ గారి విగ్రహాన్ని జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సవరన్ స్ట్రీట్ సంబంధించిన ఇక్కడ గతంలో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ప్రాంత నాయకుడు గత 30 సంవత్సరాల కింద ఇక్కడ నెహ్రూ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ నగరం మొత్తంలో ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే నెహ్రూ విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని ఈ కూడలి మరి ఈ రోడ్డు అభివృద్ధి పేరు మీద తొలగించి ఆ రోజు రోడ్డు పక్కన పడేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మేము దానికి ధర్నాలు చేస్తే ఆ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తరలించింది. దాని తర్వాత కమిషనర్ వచ్చి మేము మళ్ళీ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ కార్తీక మాసంలో సామూహిక శ్రీరామ సత్యనారాయణ వ్రతం ఘనంగా నిర్వహించనున్నట్లు సద్గురు శివానందమూర్తి ట్రస్ట్ సభ్యులు త్రిపటినేని గోపీచంద్ చెప్పారు. వరంగల్ ములుగు రోడ్డులోని సద్గురు శివానందమూర్తి గురుధామంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక శ్రీరామ సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో వరంగల్ జిల్లా నలుమూలల నుండి సుమారు 1000 కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్తీక మాసం నాడు మనం ఇంత ముందే కార్తీక పౌర్ణమి నాడు మనము సహస్రలింగార్చన చేసి ఎవరు చేయని విధంగా పార్థివ లింగాలతో సహస్రలింగార్చన చేసి సమిష్టిగా అందరూ భక్తులతోటి కలిపి చేయడం వల్ల 1000 రెట్ల పంచం వస్తుందని గురుగారు చెప్పిన మీదట అన్నీ ఉచితంగా అరేంజ్ చేసి చేశాము. ఈరోజు విశిష్టంగా మనము కేవలం 200 జంటలతోటి సత్యనారాయణ స్వామి వ్రతాలు సమిష్టిగా కార్తీక మాసం ఉసిరి చెట్టు కింద వనభోజనంతో పాటు పూజ చేసుకునేందుకు ఏర్పాటు చేసి గోమాత పూజ చేసి శ్రీ సత్యనారాయణ రమా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి ఏర్పాటు చేస్తే దాదాపు 600 కుటుంబాలు వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా పూజ గురుదేవుల అనుగ్రహంతో పాటు శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ జిఎంఆర్ టోల్ ప్లాజా కార్యాలయం ముందు ఇనుపాముల గ్రామస్తులు బైఠాయించి ఆందోళన తెలిపారు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఇనుపాముల వద్ద ఉన్న అండర్ పాస్ సమస్యను పరిష్కరించి గ్రామస్తుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్ల క్రితం జిఎంఆర్ సంస్థ నకిరేకల్ నుండి ఇనుపాముల వెళ్లే దారి వద్ద అండర్ పాస్ నిర్మించారని, సరైన ప్లాన్ ప్రకారం నిర్మించకపోవడం వల్ల వర్షాలు పడితే అండర్ పాస్ వరద నీటితో నిండిపోతుందని గ్రామస్తులు చెప్పారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, తాజాగా గ్రామానికి చెందిన వెంకన్న అనే వ్యక్తి అండర్ పాస్ వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని అసహనం వ్యక్తం చేశారు. గ్రామస్తులు వెంటనే అధికారులు స్పందించి ఇనుపాముల వద్ద అండర్ పాస్ సమస్యను పరిష్కరించి వాహనదారుల ప్రాణాలు కాపాడాలని, లేని పక్షంలో చుట్టుప్రక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలతో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు ఇనుపాముల గ్రామస్తులు. చెప్తున్నాం, మాకు సౌకర్యం చేయండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకరు. మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము కూడా ఇబ్బంది పెడతాం. పిల్లిని కూడా ఇంట్లో తోలి కొడితే తిరగబడుతుంది. మా పరిస్థితి కూడా అదే ఉంది. మీరు కానీ ఎల్లుండి కానీ ఈ 2 రోజుల్లో పరిష్కారం కాకపోతే మేము కూడా వస్తాం. మాకు కూడా తెలుసు ఎంతమంది మీద ఏం కేసులు పెడతారో, ఎంతమందిని జైల్లో పంపుతారో పంపండి, అదే చూద్దాం. ఇంకో విషయం, మాకు యాక్సిడెంట్ అయిన మీ జిఎంఆర్ నిర్లక్ష్యం వైఖరి వల్లనే
మా ఊర్లో ఎంకన్ అనే వ్యక్తికి దెబ్బలు తగిలి హాస్పిటల్లో వైద్యం చేసుకుంటుండు. అతని వైద్యానికి కూడా డబ్బులు లేవు. కాబట్టి దయచేసి జిఎంఆర్ వాళ్ళు దాన్ని గుర్తించి అతనికి నష్టపరిహారం ఇచ్చేదాకా కూడా రేపు శ్రీధర్ రెడ్డి గారు వచ్చినాక శ్రీధర్ రెడ్డి గారు హామీ ఇచ్చేదాకా కూడా దీన్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా అతనికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అది మా తప్పు కాదు, మీ తప్పు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం జనం కోసం.